భగవంతుడేంటి మనల్ని ఎలా పరీక్షిస్తున్నాడు? రోజుకొక కష్టం ఎదురవుతుంటే ఎలా భరించాలి? కంగారు పడకమ్మా, ఇంకా నెల టైం ఉంది కదా, ఆ లోపు ఏదో ఒకటి చేద్దాం. ఈ లోపు వేరే ఇల్లు దొరుకుతుందేమో చూద్దాం. అయినా అదేం పెద్ద విషయం కాదమ్మా. అవునమ్మా, నేను కూడా నా ఫ్రెండ్స్కి చెప్పాను. ఇల్లు దొరికితే వాళ్ళే చెప్తారు. మనకి ఇంతకంటే మంచి ఇల్లే దొరుకుతుంది. నువ్వు బాధపడకమ్మా. మీకింకా అర్థం కావట్లేదు. ఇల్లు దొరకటం పెద్ద విషయమేమీ కాదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. నేను చెప్తుంది దాని గురించి కాదు. ఇది మన సొంతిల్లని లక్ష్మి అత్తింటి వాళ్ళకి చెప్పాం. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తే మనం వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? భద్రావతి వదిన ఎలాంటిదో మీకు తెలుసు కదా, అదే నా భయం. అయ్యో అవును కదా, నేను ఈ విషయమే మర్చిపోయాను. ఇప్పుడేం చేయాలి? దేవుడా, అక్క వాళ్ళ అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే అంతే సంగతులు. ఆల్రెడీ సమస్య క్రిటికల్ గా ఉందనుకుంటే మళ్ళీ కొత్త సమస్య. ఇక మనల్ని ఆ దేవుడే కాపాడాలి. ఏది ఏమైనా సరే కోడల్ని వెతకటం అంటే అంత ఈజీ ఏం కాదు. అందులోనూ మా లక్ష్మి లాంటి మంచి కోడలు రావాలని నేను ఎన్నో ఏళ్లుగా ఎదురు చూశాను. చివరికి నాకు అలాంటి కోడలే వచ్చింది. అందుకే అంటారు తొందరపడకూడదు అని. ఈ కాలంలో ఎన్ని చూడలేదు. మొగుణ్ణి కొంగుని కట్టేసుకుని ఆడేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మా కోడలే బెస్ట్ అనిపిస్తుంది. అందుకే అంటారు ఆడపిల్లని తెచ్చుకునేటప్పుడు వెనక ముందు ఆలోచించి కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు అన్నీ చూసుకొని పిల్లని తెచ్చుకోవాలి అని. అంతేగాని ప్రేమ గీమ అనుకుంటూ కూర్చుంటే ఇదిగో మన లలితకు పట్టిన గతే మనకి పడుతుంది. ఏమంటావు లలిత? భద్రావతి, ఇంకా ఆపుతావా? నోటికొచ్చింది వాగకు. నాకేం జరగకూడదు జరగలేదు. కొడుకు కోడలు బానే ఉన్నారు. నీ కొడుక్కి పెళ్ళై ఇంకా 2 నెలలే కదా అయింది. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అంటే ఏంటి ఇప్పుడు? నా కోడలు కూడా నీ కోడల్లాగే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నావా? సమస్య లేదు. తనేంటో నాకు బాగా తెలుసు. జల్లెడేసి పెట్టినా ఇలాంటి కోడలు ఇంకెవ్వరికి దొరకదు. అయినా ఏదో దొరికింది కదా అని తీసుకొచ్చి నా కొడుకిచ్చి పెళ్లి చేయలేదు. ఆస్తి, అంతస్తు, స్థితి, గతి అన్ని చూసి మరీ పెళ్లి చేశాను. తన గురించేం మాట్లాడుకో. అత్తయ్య, ఇప్పుడదంతా ఎందుకత్తయ్య? గొడవలొద్దు. తను నోరెలా మూస్తుంది? తన గురించి అందరికీ తెలుసు. చూడు భద్రావతి, నీ కొడుకు కోడలు బాగున్నారని గొప్పలు చెప్పొద్దు. ముందు ముందు ఏం జరుగుతుందో నువ్వు అసలు ఊహించలేవు. అలాంటిదేం జరగదు. నాకు బంగారం లాంటి కోడలు దొరికింది. అన్నింటికంటే ఎక్కువగా తను తన భర్తని చూసుకుంటుంది. అంతేకాదు, తను సంపాదించిన సంపాదన మొత్తం తీసుకొచ్చి నాకే ఇస్తుంది. ఇలాంటి కోడలు నాకు దొరికినందుకు నేను గర్వపడకుండా ఇంకేం చేయాలి?